హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ చందు, మీ క్రియాన్టెక్ 0508 ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీరు థంబ్‌నెయిల్ చూసారు కదా! మనకి ఈసీఐఎల్‌లో అయితే టీచింగ్ జాబ్స్ ఉన్నాయి. అంటే టీచింగ్ పోస్టులు ఉన్నాయి. సో, దానికి సంబంధించి ఇప్పుడు ఫుల్ డీటెయిల్స్ వీడియో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, స్కిప్ చేయకుండా చూడండి. మన పోస్టులు ఏంటి? ఎవరు ఎలిజిబుల్? ఎలా అప్లై చేయాలి? ఎన్ని పోస్టులు ఉన్నాయి? మరి ఎప్పుడు లాస్ట్ డేట్ ఎప్పుడు? స్టార్టింగ్ డేట్ ఎప్పుడు? అనేది ఇప్పుడు ఈ వీడియోలో అయితే క్లుప్తంగా తెలుసుకుందాం. దానికన్నా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్ యూ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. 32K సబ్స్క్రైబర్స్కి అయితే రీచ్ అయిపోయాను. మీ అందరి యొక్క సపోర్ట్ వల్లనే. సో, ఇంకా నాకు సపోర్ట్ చేయండి. అదేవిధంగా నా వీడియోని ఆదరించండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సర్కిల్లో కానీ మీ గ్రూప్లో కానీ. ఓకేనా? సో, ప్రతి ఒక్కరైతే లైక్ చేయడం అయితే మర్చిపోదు నా వీడియో చూస్తే. సో, డైరెక్ట్ అయితే మనం ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో టు వీడియో అనమాట. చూడొచ్చు, మనకు హైదరాబాద్ ఈసీఐఎల్ అయితే మనకు టీచింగ్ పోస్టులు ఉన్నాయి. జస్ట్ ఇంటర్వ్యూ ద్వారానే మనకు ఆన్బోర్డ్ చేసుకుంటున్నారు. సో, ఓన్లీ ఫర్ ఇంటర్వ్యూ అనమాట. ఎలాంటి ఎగ్జామ్ కూడా లేదు. మరి ఆ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఏంది? ఏ విధంగా ఆన్బోర్డ్ చేసుకుంటున్నారు అనేది ఇప్పుడు మనం చూద్దాం. మరి స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో, స్కిప్ చేయకుండా అయితే మీరు చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది. ఓకేనా? చూడొచ్చు, మనకు హైదరాబాద్లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈసీఐఎల్ టీచింగ్ పోస్టుల భర్తీకి అప్లికేషన్లను అయితే కోరుతున్నది. ఆసక్తి అర్హతల అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా మాత్రమే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఓకేనా? అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ వచ్చేసి మనకు జూన్ 20 అనమాట. గుర్తుపెట్టుకోండి. మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈసీఐఎల్ అందరికీ తెలుసు కదా. ఇందులో మనకైతే టీచింగ్ పోస్టుల భర్తీకి అయితే అప్లికేషన్లను అయితే కోరుతున్నది. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఉంటే ఆఫ్లైన్ ద్వారా మాత్రమే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్కు లాస్ట్ డేట్ వచ్చేసి మనకు జూన్ 20 అనమాట. జూన్ 20 అప్లికేషన్ అయితే లాస్ట్ డేట్, గుర్తుపెట్టుకోండి. చూద్దాం మరి ఏంటి జాబ్స్ అనేవి. మన పోస్టులు వచ్చేసి బాలవాటిక టీచర్ ఒకటి, పిఆర్టీ అండ్ టీజీటీ 3 ఉన్నాయి. 3 రకాల పోస్టులు అనమాట. బాలవాటిక టీచర్ ఒకటి, పిఆర్టీ అండ్ టీజీటీ. సో, ఈ 3 పోస్టులు అనమాట. ఈ 3 పోస్టులకి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు ఇంట్రెస్టెడ్ అండ్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు. ఓకేనా? ఎలిజిబిలిటీ చూసుకుంటే అంటే మన క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ, బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్, డిప్లొమా, బిఎల్ఈడితో పాటు సీటెట్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. బోధన అనుభవం ఉండాలి. ఇక్కడ మన క్వాలిఫికేషన్ ఏమవుతుంది అంటే డిగ్రీ కంపల్సరీ ఉండాలి, ప్రతి ఒక్కరికి ఉంటాయి. అదేవిధంగా బీఈడి ఉండాలి. అదేవిధంగా డిప్లొమా బిఎల్ఈడితో పాటు సీటెట్ క్వాలిఫికేషన్ ఉండాలి. సీటెట్ అనేది మనకు సెంట్రల్ పరిధిలో ఉంటుంది. సెంట్రల్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ రాస్తూ ఉంటారు. సెంట్రల్ ఉన్నటువంటి స్కూల్లో కానీ జాబ్స్ కొట్టడానికి ఈ సీటెట్ రాస్తూ ఉంటారు. ఈ సీటెట్లో కంపల్సరీ మీకు క్వాలిఫై ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మీకు టీచింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి కంపల్సరీ. అర్థమైంది కదా? టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, సీటెట్ క్వాలిఫికేషన్ ఉండాలి మీకు. ఆల్టర్నేటివ్గా మీకు బీఈడి, డిఈడి ఇంకా ఎడ్యుకేషన్స్ ఉంటాయి కదా, అవి కంపల్సరీ ఉండాలి. ఈ 3 క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ యొక్క పోస్టులకు అనేది అప్లికేషన్ చేసుకోవాలి. మిగతా వాళ్ళకైతే ఎలిజిబిలిటీ లేదు, గుర్తుపెట్టుకోండి. మరి వయోపరిమితి ఏజ్ ఎంత ఉండాలి అంటే గరిష్టంగా వయోపరిమితి వచ్చేసి 30 సంవత్సరాలు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితులతో సడలింపు ఉంటుంది. సో, మన గరిష్టంగా 30 ఇయర్స్ ఉండాలి. మనకు యాజ్ ఫర్ ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి కదా ప్రతి ఒక్కరికి క్యాస్ట్ వైజ్. సో, అవి మీకు అయితే ఆల్టర్నేటివ్గా కూడా వర్తిస్తాయి అనమాట. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ చూసుకుంటే మనకు అప్లికేషన్ ఆఫ్లైన్ ద్వారా మరి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలంటే ఆఫ్లైన్ ద్వారా మాత్రం అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఎక్కడికి పంపాలి? అడ్రస్ వచ్చేసి మనకు చిరునామా సెక్యూరిటీ ఆఫీస్, ఎంట్రన్స్ ఆఫ్ డిఐఈ కాలనీ, డి సెక్టార్ గేట్, కమలానగర్, ఈసీఐఎల్ పోస్ట్, హైదరాబాద్ 500062. సో, ఈ యొక్క చిరునామాకైతే మీరు ఆఫ్లైన్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. మీ యొక్క డాక్యుమెంట్స్ కానీ ఆన్లైన్ పేపర్ ఉంటుంది కదా, అప్లికేషన్ ఫామ్. లేదు డైరెక్ట్ వెళ్ళి ఇవ్వాలనుకుంటే ఈ అడ్రస్కి వెళ్ళి కూడా మీరు ఇవ్వచ్చు. ఓకేనా? మరొకసారి అడ్రస్ చెప్తాను. సెక్యూరిటీ ఆఫీస్, ఎంట్రన్స్ ఆఫ్ డిఐఈ కాలనీ, డి సెక్టార్ గేట్, కమలానగర్, ఈసీఐఎల్ పోస్ట్, హైదరాబాద్ 500062. ఈ అడ్రస్కి వెళ్ళి మీరు ఇవ్వచ్చు, లేదంటే అడ్రస్కి పోస్ట్ చేయొచ్చు. ఓకేనా? అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే జూన్ 10కి అయితే స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకు జూన్ 20కి లాస్ట్ డేట్ ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి. మరి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే మీరు అప్లికేషన్ చేసుకున్న తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది. టీచింగ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
మీరైతే ఎవరైతే అప్లికేషన్ చేసుకుంటారో వాళ్ళకి స్కిల్ టెస్ట్ ఉంటది. స్కిల్ టెస్ట్ తర్వాత టీచింగ్ టెస్ట్ కూడా ఉంటది మీకు. అంటే ఆల్రెడీ చెప్పాను కదా! ఎక్స్‌పీరియన్స్ ఉండాలని. సో, ఆ టెస్ట్ కూడా చేసిన తర్వాత మిమ్మల్నయితే ఎంపిక చేస్తారు. దీనికి సంబంధించి మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలంటే మనకు ECIEL.co.in వెబ్‌సైట్‌లో చూడొచ్చు మీరు. ఈ యొక్క వెబ్‌సైట్ అయితే లాగిన్ అయ్యి ఫుల్ డీటెయిల్స్ అక్కడ తెలుసుకోండి. ఈ వెబ్‌సైట్ యొక్క లింక్ కూడా నా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సైట్ లింక్. సైట్. ఒకసారి చెక్ చేసుకోండి. ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళైతే తప్పకుండా అప్లై చేయండి. మనకు హైదరాబాద్‌లోనే ఉంటుంది కాబట్టి జాబ్ ఇది. ప్రతి ఒక్కరు నేను చెప్పిన ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళైతే తప్పకుండా అప్లై చేయండి. మంచి జాబ్స్ అన్నమాట ఇవి. గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరు కూడా యూజ్ అవుతాయి. యూజ్‌ఫుల్ అవుతది. ఓకేనా? సో, నా ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. కంపల్సరీ ఈ వీడియోకి ఎంత లేని ఒక 1000 లైక్స్ ఇస్తారని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఇవ్వండి. నాకు సపోర్ట్ చేయండి. ఓకేనా? మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ వస్తా. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. థాంక్ యూ వెరీ మచ్.